సార్వభౌముడు, ప్రేమ కలిగిన వాడు, సర్వోన్నతుడు, మహోన్నతుడు. ఆయన స్థలం లేదు. పశువుల కొట్టులో స్థలం ఇచ్చిన, ఆయన ఇచ్చిన లోకం, ఆయన ఇచ్చిన స్థలం పశువుల కొట్టి, ఆయన ఇచ్చినటువంటి స్థలం అనంత క్షేమకరమైనటువంటి స్థలం కాదు. నీకు నాకు స్థలాన్ని ఏర్పాటు చేయడానికి వచ్చిన ప్రభువుకి ఇచ్చిన స్థలం పశువుల కొట్టులో ఆయన స్థలము. ఒక దుర్భర జీవితం, మన యొక్క హృదయం ఒక పశువుల కొట్టి లాంటిది, వాసనతో ఉన్నది, రంగుతో ఉన్నది. అయితే అక్కడ కూడా ఆయన ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఆయనకి ఇచ్చిన లోకం కేటాయించిన స్థలం పశువుల లోకం. ఆయనకు సరైనటువంటి సపరేట్ గదులు లేవు. మార్కు సువార్తలో మాట మనం మార్కు సువార్త 6వ అధ్యాయం, మార్కు సువార్త 6వ అధ్యాయం 2వ వచనం. విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింపనారంభించింది. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చింది, ఇతనికి ఇవ్వని జ్ఞానం ఏంటిది, ఇతని చేతుల వలన అద్భుతములు చేయబడుతున్నది ఏమి, మరియు ఇతడు మరియ కుమారుడు కాడా, ఇతడు యాకోబు, యోసేపు, యూదా, సీమోను వారి సహోదరుడు వడ్లవాడు కాడా, ఇతని సోదరీమణులందరూ